మాతృదేవోభవ. కన్నుల నీరు క్రమ్ముకొన కాంచదవీవు దివమ్ము నుండి. స్వర్గానికి వెళ్ళినప్పటికీ ఇప్పటికీ మా అమ్మ నా ప్రదర్శన ఎక్కడ జరిగినా, నా వాక్కు ఎక్కడ వినపడినా, వాన రూపంలోనూ మేఘం రూపంలోనూ విద్యుత్తు రూపంలోనూ తొంగి చూస్తూనే ఉంటుంది ఒక అపేక్షతో అని నా నమ్మకం. కన్నుల నీరు గ్రమ్ముకొన కాంచదవీవు దివమ్ము నుండి. ఈ చిన్నిది గడ్డిపూ ఒకటి చిందులు వేయుచునుండ. ఈ చిన్నిది గడ్డిపూ ఒకటి చిందులు వేయుచునుండ. నీ కృపాస్వెన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్. అమ్మా, నీ కృపాస్వెన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్. కన్నది నీవటంచు పలుకన్, కన్నది నీవటంచు పలుకన్, నదులౌను త్వదీయ నేత్రముల్. ననుగన్నది నీవటంచు పలుకన్, నదులౌను త్వదీయ నేత్రముల్. తల్లి తండ్రి మరణించడంతో మనకు దూరం అవుతారు అనుకోవడం పొరపాటు మాట. పితృదేవతలు ప్రధానంగా మనం ఆరాధించే ఇతర దేవతల కంటే ఎప్పుడూ మనల్ని అంటిపెట్టుకుని ఉంటారు. వాళ్ళు బ్రతికి ఉండగా మన మీద చూపించిన ప్రేమ ఏమిటో మనకు తెలుసు. అదే వాసనలు, అవే సంస్కారాలు వాళ్ళ మరణానంతరం కూడా వాళ్ళని అంటిపెట్టుకుని ఉంటాయి. అందుకని శాస్త్రం కూడా ఆ దగ్గర వాళ్ళని, కుమార్తెలని, కొడుకులని, ఒక్కోసారి మనవాళ్ళను కూడా, ముఖ్యంగా ఆ ఇంటిని అంటిపెట్టుకుని ఉంటాయని చెబుతారు. అంచేది ఇప్పటికీ నాకు నమ్మకం, మా అమ్మ స్వర్గస్థురాలై ఏడాది దాటిపోయినా ఇంకా నన్ను అంటిపెట్టుకుని ఉంటుంది, నా విజయానికి కారణం అవుతోంది. నేను ఎక్కడ నోరు విప్పి మాట్లాడానా మా వాడు నా గురించి ఏదో చెబుతాడు, చెప్పకుండా ఏ దేవత గురించి చెప్పడు అని ఒక గొప్ప నమ్మకంతో ఇంకా స్వర్గం నుంచి తొంగి చూస్తూ ఉంటుంది. ఆ కృపాస్వన్న, ఆ దయతో తడిసినటువంటి ఆ నేత్రాల యొక్క కాంతి నుంచి వచ్చిన తేజస్సి నాకు సంక్రమించి నాకు పద్య రూపంలో వస్తుంది. అందుకని కన్నది నీవటంచు పలుకన్ నదులవును త్వదీయ నేత్రము. నీ కృపాస్వన్న సుదృక్ప్రసార రససిద్ధములవును మదీయ పద్యములు. నీ ఆర్ద్రతను తలుచుకోబట్టే నా పద్యాల్లో ఇంత ఆర్ద్రత వచ్చిందమ్మా, కవిత్వం వచ్చిందమ్మా. అలాగే మా అమ్మ అని ఒక మాట అనగానే నదులవును త్వదీయ నేత్రములు ఒక్కసారి మరింతగా ఆర్ద్రమై వర్షిస్తాయి. అటువంటి నీ కరుణా వర్షానికి నమస్కారం. కన్నులు నీరు క్రమ్ముకొన కాంచదవీవు దివమ్ము నుండి. ఈ చెన్నిది గడ్డిపూ ఒకటి చిందులు వేయుచునుండ. ఎలాగో ఇంటి పేరు గరికపాటి కాబట్టి నేను ఒక గడ్డి పువ్వుని. నీ కృపాస్వెన్న సుదృక్ప్రసార రససిద్ధములౌను మదీయ పద్యముల్. కన్నది నీవటంచు పలుకన్, నదులౌను త్వదీయ నేత్రముల్. మనకి లోకంలో మామూలుగా ఒక మాట అంటారు, అతి పరిచయాద్ అవజ్ఞ అంటారు, అతి సర్వత్ర వర్జయేత్ అంటారు. ఇలా ఏవో కొన్ని సూక్తులు, సామెతలు లాంటివి ముఖ్యంగా సంస్కృతంలో చెప్పినప్పుడు మనకి వెంటనే ఒక ఆసక్తి కలగాలి. సాధారణంగా ఈ సంస్కృతంలో చెప్పే వాక్యాలన్నీ కూడా మామూలుగా మనకు తెలుగులో ఉండేటువంటి సామెతలు లాంటివి కావు. అత్తా ఒకింటి కోడలే, ఏదో దూరపు కొండలు నునుపు అలాంటివి కావు. తెలుగులో సామెతలు అయితే కేవలం ప్రత్యేకమైన వాక్యాలు అవి. కానీ సంస్కృతంతో మన వాళ్ళకి అంత తెలుగు భాషతో ఉన్నంత అనుబంధం ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ సంస్కృతంలో చెప్పేటువంటి మాటలన్నీను, ఈ విడిగా చెప్పే మాటలన్నీ పండితుల ద్వారా సమాజంలోకి వచ్చాయి. వారు గొప్ప ఉపకారం చేశారు ఆ పండితులు జాతికి. అయితే ఆ ప్రధానమైనది మాట ఏదో ప్రచారమైంది తప్ప నిజానికి ఈ వాక్యాలన్నీ ఏదో ఒక శ్లోకంలో, ఎక్కడో హితోపదేశము, రామాయణము, మహాభారతము, పురాణ గ్రంథాలు, సంస్కృతంలో ఉండేటువంటి ఇతిహాసాలు, కావ్యాలు, వాటిల్లోంచి ఆ పండితులు చదివినప్పుడు అందులో ఉండే ఒక వాక్యం వాళ్ళకి చాలా గొప్పదనిపించి అది ఈ లోకంలో ప్రచారం చేస్తారు.
అటువంటిప్పుడు కాస్త ఆసక్తి ఉంటే వారిని కానీ ఎవరినైనా కానీ ఏమండి ఇదేదో మీరు మధ్యలోంచి చెప్పినట్టుగా ఉంది, ఆ మిగిలిన శ్లోకం ఏమిటి అని అడిగితే చాలా విజ్ఞానాన్ని మనం పొందిన వాళ్ళం అవుతాం. ఏదో భార్య రూపవతి శత్రువు అంటారు, ఊరు సరదాకి అంటారు. అందంగా ఉండే భార్య శత్రువు అంటే అర్థం ఏంటంటే ఆవిడ తిన్నగా ఉన్నా వీడు తిన్నగా ఉండడు, మాటి మాటికి ఏదో అనుమానిస్తూ ఉంటాడు. అందంగా లేదనుకోండి గొడవ లేదు, ఇంకా ఒక రకమైన నమ్మకం ఉంటుంది. అందంగా ఉండేసరికి అనేక రకాల అనుమానాలు. పాపం ఆవిడ చాలా ఎంతమంది సీతాదేవి లాంటిదైనా సరే వీడు ఏదో అంటూ ఉంటాడు, వీడు బుద్ధి మంచిది, అందుకని భార్య రూపవతి శత్రువు అన్నారు. అటువంటి మాట ఎవరైనా సరదాకి చెబితే భార్య రూపవతి బాగానే ఉందండి, ఇంకేవో 2-3 ఉంటాయి కదా, ఉన్నాయి మరి. భార్య రూపవతి శత్రు, మాతా చ వ్యభిచారిణి, పితా చ రుణవాన్ శత్రు, పుత్రశత్రురపండిత. భార్య అందమైనదైతే ఒక శత్రువుతో సమానం అంటే, ఎందుకంటే వీడి భావాలు అలా ఉంటాయి. మాతాచ వ్యభిచారిణి, తల్లి కనుక ప్రవర్తన సరైనది కానిది అయితే ఇక కొడుకు అవస్థ చెప్పలేం, వాడి లోకంలో అందరూ అవమానించి మాట్లాడతారు. అంచేతను వ్యభిచారిణి అయిన తల్లి పెద్ద శత్రువు. అలాగే పితాచ రుణవాను శత్రువు, ఓ తండ్రి ఉంటాడు మహానుభావుడు, ఏమీ సంపాదించకపోగా 4 పిల్లల్ని కానీ పోయేటప్పుడు శుభ్రంగా 4 లక్షలు అప్పు చేసి పెద్ద కొడుకుని పిలిచి ఏమి ఇయ్యలేకపోయారు, 4 లక్షలు అప్పులు ఉన్నాయి అంటే ఆయన పోతాడు, చస్తాడు, వాడు పోతాడు, వీడు చస్తాడు అన్యాయంగా. ఈ 4 లక్షలు తీర్చుకోలేక కానీ అప్పు చేసిన తండ్రి కొడుక్కి ప్రథమ శత్రువు. అలాగే కొడుకు కూడా ఎప్పుడు శత్రువు, ఎంత బాగా చెప్పారో చూడండి, పుత్రశత్రురపండిత. వాడికి చదువు రాకపోతే, సరైన సంస్కారం లేకపోతే, వ్యధోపంలో చేసుకుంటూ తిరిగితే తండ్రికి అంతకంటే శత్రువు ఉన్నాడా? ఎందుకంటే మాటి మాటికి పోలీస్ స్టేషన్కి వీడిని పిలుస్తారు, సన్ ఆఫ్ ఎవరని అడుగుతారు. ఈ మాటలు 3 తెలిస్తే మనం ప్రవర్తన విషయంలో మరింత అటువంటి తండ్రి కాకుండా, అటువంటి కొడుకు కాకుండా, అటువంటి తల్లి కాకుండా, అటువంటి భార్య కాకుండా మనం జాగ్రత్తగా ఉంటాం. ఎందుకంటే భార్య అనేది చాలా చిన్న విషయం, అందులో ఇప్పుడు అందంగా ఉండడంలో తప్పేం లేదు, కానీ దానికంటే ఘోరమైనవి 3 తర్వాత ఉన్నాయి, అవి మనం నేర్చుకోవాలి, అలా కాకుండా ఉండాలి. అలాగా అతి సర్వత్ర వర్జేత్ ఇలాంటి మాటల్లాగే అతిపరిచి యాదవజ్ఞ అని లోకంలో ప్రచారం ఉంది. అంటే బాగా ఎవరితోనైనా మరీ సన్నిహితంగా ఉంటే చనువు ఎక్కువైన కొద్దీ విలువ తగ్గిపోతుందయ్యా అన్నారు. దాని తెలుగులో అది చనువు ఎక్కువైతే విలువ తగ్గిపోతుంది. అందుకే ఎవరిని బాగా చనువు చేసుకోకూడదు ఎవరితోటి. మాకు ఇంకా బాగా క్లోజ్ అండి, క్లోజ్ అని ఏదో క్లోరిన్లాగా కాకింద లావొత్తి మాట్లాడక్కల్లా. ఈ క్లోజ్ ఏముంది, ఇంగ్లీష్లో సీ తీసేస్తే లూజే, CLOSE అంటే క్లోజు, సీ తీసేస్తే లూజు. అది ఈ క్లోజ్ అయిన వాళ్ళే కొంపలు ముంచేస్తారు, దూరం వాళ్ళు బాగానే ఉంటారు. బాగా క్లోజ్ అయ్యి ఇంకన్నీ వీడియో తీయడం మాట్లాడతాడు దగ్గరుండి. ఈ మొత్తం 7వ రోజున ఈ వీడియో ప్రసారం అంతా అయిపోయింది. ఇంకా అందులో ఇవాళ టెక్నాలజీ పెరిగాక మరీ ఇబ్బంది, ఎవరిని దగ్గరికి చేరనివ్వకూడదు అసలు. దానికి ఉదాహరణ చక్కగా చెప్పారు. అతిపరిచి యాదవజ్ఞ సంతతగమనాదనాదరం భవతి మలయే భిల్లపురంధ్రీ చందనతరుక అష్టమింధనం కురుతే. ఇది పూర్తి శ్లోకం. ఇప్పుడు ఇది వినండి, ఎంత సరదాగా ఉంటుందో, జీవితాన్ని గురించి ఎంత సందేశాన్ని మనకి ఇస్తుందో. అతిపరిచయాత్ అవజ్ఞ, ఎవరితోనైనా బాగా పరిచయం పెంచుకుంటే అవజ్ఞ, అవమానానికి గురవుతావు, చనువుగా చూస్తారు, గౌరవం తగ్గిపోతుంది, కొన్నాళ్ళకి చులకన కూడా చేస్తారు. వాడండి, వాడు మా రోజు మా ఇంటికి వచ్చి పోతూ ఉంటాడండి అంట. ఆయన ఎంత గొప్పవాడైనా ఇంటికి వచ్చి రోజు ఇంటికి రావడం లోకమైపోతాడు, అది వెళ్ళకూడదు. తగినంత పని ఉంటే కానీ ఎవరింటికి వెళ్ళొద్దు. సంతత గమనాద్ అనాదరో భవతి, దానికే చెబుతున్నాడు ఇక్కడ. సంతత గమనాద్, అస్తమానం ఒకళ్ళ ఇంటికి తరచు పెడుతూ ఉంటే అనాదరో భవతి, అనాదరం ఏర్పడుతుంది. పూర్వం ఇలాగే ఊరికే ఆడవాళ్ళు ముఖ్యంగా పాపం వాళ్ళకి వేరే కాలక్షేపాల టీవీలు ఇవన్నీ సినిమాలు లేవు కదా అప్పట్లో, ఈ సెల్ ఫోన్లు ముఖ్యంగా. అస్తమాను పెత్తనం, పక్కింటికి వెళ్ళి కూర్చోండి. ఈ కూర్చున్న దగ్గర నుంచి ఏమిటి పిన్ని గారు ఏమి వండారు, మీ ఇంట్లో ఏమి వండారు, మీ ఆయన ఏమిటి మా ఆయన ఏమిటి, ఈ గొడవలన్నీ పోయి ఈ సంసారం అంతా ఆ సంసారంలో పడేది, ఆ సంసారం అంతా ఈ సంసారంలో పడేది, 2 కలిపి పులుసులో పడి. ఈ మొగాళ్ళు వ్యవసాయానికో వ్యాపారానికో వెళ్ళొచ్చి ఇంటికి వచ్చేసరికి మళ్ళీ అక్కడ విషయాలన్నీ మళ్ళీ మొగుడికి చెప్పడం, వాళ్ళ ఇంట్లోనే అన్నాం, మళ్ళీ ఈవిడేమో వాళ్ళ ఇంట్లోనే అని ఆయనకి చెప్పడం. వీళ్ళిద్దరూ ఎదురైనప్పుడు ఎలా తెలిసే అసలు ఈ విషయాలంటే వీళ్ళ వల్లే. అందుకని పెత్తనము చేయబోవకు అని సుమతి శతకంలో పద్యం కూడా రాశారు. ఇవాళైతే ఏమంటారు, సెల్ ఫోన్ వాడబో అవ్వకు అని రాస్తారు. ఇప్పుడు పెత్తనాలకు ఎవరు వెళ్ళడం లేదు, వీళ్ళు ఎంత ఖాళీ ఎవరికి ఉందండి. ఒకవేళ పొరపాటుని పక్కింటికి ఏదైనా పేరెంటానికి పిలవడానికి వెళ్ళినా సెల్ ఫోన్ చేత్తో పట్టుకెడుతున్నారు. అంటే ఈ పేరెంటానికి పిలిచేలోగా ఏమైనా కాల్స్ వచ్చేస్తాయేమో యమధర్మరాజు నుంచి, వెంటనే అటెండ్ అవ్వద్దు. మరి ఖచ్చితంగా వచ్చే కాల్ యమధర్మరాజు నుంచి, అది మిస్డ్ కాల్ అవ్వదు ఎప్పుడు. అది దాని తప్పితే ఇంక ఖచ్చితంగా వచ్చేది ఏం లేదు. కానీ మనకి ఇది ఒక తాపత్రయం. చిన్న పనులకి బయటికి వెళ్ళే వాళ్ళు కూడా సెల్ ఫోన్ కూడా పట్టుకెడుతున్నారు. అందులో ఆడవాళ్ళు పాపం చాలా ఇబ్బంది పడుతున్నారు, ఎందుకంటే వాళ్ళకి జేబులు ఉండవు. ఈ ఫోన్ ఇలా చేతితోనే పట్టుకొని, ఇంకా మాకు మొగాళ్ళకు సుఖం ఏదో జేబులో భారత్వం గొడవ లేదు. అందుకని ఈ అలవాటు మానుకోవాలి. ఏమిటి ఇప్పుడు ఈ 10 నిమిషాల్లో కొంప మునిగేది ఏమిటి, వాడు ఎవడో చేసుకుంటాడు, మానేస్తాడు, మళ్ళీ చేసుకుంటాడు, ఏమిటైంది?
నేను లేనండి ఇంట్లో అని చెప్పడమే, కట్టి బారాడమే ఫోను, మళ్ళీ వచ్చాక ఆన్ చేసుకోవడం. ముఖ్యమైన కాల్స్ ఏమిటమ్మా ముఖ్యం, ప్రాణం కంటే ముఖ్యమైనది ఇది లేదు. బండి మీద ఎడుతూ కూడా ఫోన్ మాట్లాడుతున్నాం అంటే ప్రాణం కంటే కూడా ఫోన్ ముఖ్యమని భావిస్తున్నాం కదా. ఒక్కోసారి మనకు కాదు, ప్రమాదం ఎదుటివాడు కూడా జరిగే అవకాశం ఉంది. అంచేత సంతత గమన ధనాదరో భవతి, అసలు వెళ్ళడమే మానుకోండి. అంటే ఈ రోజుల్లో సంతత గమనం అంటే సంతత సెల్ ఫోన్, అది ఎవరు వెళ్ళడం లేదు, సెల్ ఫోన్ ఎప్పుడూ మాట్లాడడం తప్పు. అలాగే దీనికి కారణం చెబుతున్నాడు, ఎప్పుడు హేతువు చెప్పి మరి ఉపమానం చెప్పాలి కదా, ఉదాహరణ చెప్పి సమర్థించాలి కదా. అందుకని ఏమంటున్నాడంటే మలయే బెల్లపురంధ్రి చందన తరుక అష్టం ఇంధనం కురుతే. మలయ పర్వతం ఉంది మన దేశానికి దక్షిణ భాగంలో, అక్కడ మంచి గంధపు చెట్లు ఎక్కువగా ఉంటాయి. ఆ మలై ఇప్పటికీ కూడా మలయాళం, కేరళ భాష. ఆ మలయాళమే మలయ పర్వతం చుట్టూ ఉండే ప్రజలు మాట్లాడే భాషే మలయాళం. అదే అక్కడ నారికేళాలు ఎక్కువగా, నారికేళం, ఆ కేళం, ఆ కేరం అంటే కొబ్బరికాయ, ఆ కేరళలో ఎక్కువ కొబ్బరి చెట్లు ఎక్కువ. అందుకనే మనకి ఇప్పటికీ వాస్తుశాస్త్రంలో ఇంటికి దక్షిణ వైపున కాస్త తెరిపెట్టి పెట్టుకోవడం, దక్షిణ వైపున కిటికీలు ఎక్కువ పెడతారు. ఎందుకంటే ఆ దక్షిణ వైపు నుంచి వచ్చే గాలి, కేరళ ప్రదేశం నుంచి వచ్చే గాలి మలయ పర్వతం నుంచి వస్తుంది, మంచి గంధపు చెట్ల గాలి కాస్త బాగుంటుందని అలా చేస్తారు. ఇప్పుడు ఏం వచ్చేది పక్కింటి అపార్ట్మెంట్ వాసన తప్పితే మనకేం రాదు. అయినా కానీ ఈ వాస్తు సెంటిమెంట్ దక్షిణం కాస్త 2 కిటికీలు పెట్టు, నువ్వు ఎన్ని కిటికీలు పెట్టినా ఒకటే, ఎందుకంటే మొత్తం మూసేసావు. అసలు నువ్వు దక్షిణం తెరిపంటే గాలి రావాలి కదా, రావాలంటే కిటికీలు తెరిచిపెట్టారు. వాస్తు కోసం పెడుతున్నారు, దానికో ఇనప చట్టం పెట్టారు, దానికో కిటికీ పెట్టారు, దానికి ఏదో గాజు తెర పెట్టారు, దానికో తెరెట్టారు. ఇన్ని పెట్టే బదులు గోడ ఉంచేస్తే నయం, ఖర్చు అయినా తగ్గుతుంది. అంటే వాస్తు ఎందుకోసం అనేది అర్థం చేసుకోవాలి తప్ప ఉన్న కిటికీలు అన్నీ వేసేస్తే ఇక వాస్తు ఎందుకండి, ఎందుకు పెట్టారని కిటికీ అంటే వాస్తు కోసం అండి. అంటే వాడెవడన్నా మహానుభావుడా, పెట్టకపోతే ఏమైనా చంపేస్తాడా? గాలి వెలుతురు కోసం నువ్వు కిటికీలు, మీరు గమనించండి, ఏ ఇంట్లోనైనా కిటికీ ఉన్న చోట ఎదురుగా ఏదో మరో కిటికీ ఉంటుంది, లేదా ఇటువైపు తలుపు ఉంటే అటువైపు తలుపు ఉంటుంది. పోటీ అంటారు దాని లెక్క. ఎందుకంటే ఇలా గాలి రావాలి, ఇలా వెళ్ళిపోవాలి, మనం మధ్యలో ఉండాలి. ఆ గాలి నిలవ ఉండద్దు, నిలవ ఉంటే అది మనం విడిచిపెట్టిన గాలితో కలుస్తుంది, మళ్ళీ మన గాలి మనమే పీలుస్తాం. ఆక్సిజన్ మానేసి అపానవాయువు పీలుస్తాం, కొంపలు అంటుకుంటాయి. అందుకని పెట్టారు. అటువంటిప్పుడు ఏం చేయాలి, ఇటు తలుపు తీసేయాలి, అటు తలుపు తీసేయాలి, గాలి పెడుతూనే ఉండాలి. ఎప్పుడు వేసుకోవడం మరి తలుపులు ఎందుకంటే బాగా వాన కురిసింది వేసుకో, జల్లు వచ్చింది, బాగా చలేసింది వేసుకో, ఒక విపరీతమైన ఎండ వచ్చింది వేసుకో, మిగిలినప్పుడు తెరిచిపెట్టు. ఇది మానేసాం మనం. పూర్వం వాళ్ళు అలా చేసేవారు, ఆ మలయ పర్వతం నుంచి వస్తాయని చేసేవారు. ఆ మలయ పర్వతం మీద మంచి గంధపు చెట్లు ఉంటాయి. ఎన్ని ఉంటాయిట, ఎంత విపరీతంగా ఉంటాయి. ఎర్రచందనం, కలప, దొంగ రవాణా అప్పుడు లేవు కదా, అందుకని పాపం అన్నీ అలాగే ఉండేవి. అప్పుడు అక్కడ ఉండే కోయజాతి స్త్రీలు బిల్లపురంధ్రి అంటే వారి పురంధ్రి అంటే ఇల్లాలు, బిల్లపురంధ్రి అంటే కోయజాతి ఇల్లాళ్ళు. వాళ్ళు పొయ్యిలోకి మరి వంట వండుకుందుకు కట్టెలు అవి కావాలి కదా, మంచి గంధపు కట్టెలు పెట్టేసేవారట. అయ్యి బాబు ఏం వైభవం, అది కోయేవాళ్ళ వైభవం. మనం ఇవాళ మంచి గంధం అంటే చాలా విలువ. ఏ మైసూరో వెళితే అక్కడ ఏదో ఒక చోట మంచి గంధ బొమ్మలు అమ్ముతారట అంటే ప్రత్యేకించి అక్కడ కారో ఆటో వేసుకుని వెళ్ళి ఓ చిన్న వీణ, ఇంత వీణ, ఊరికి ఏదో స్కేలు బద్దంత ఉంటుంది, అది 4 బద్దంత, దాన్ని 150, 200, 300 ఎట్టు కొనుక్కొచ్చి చందనం వీణ అని అందరికీ చూపిస్తాం మనం. వాళ్ళు అలా కాదు, వీణ కాదు, పెద్ద వాణి పట్టుకుద్ది లోపల టెత్తారు, పట్టుకుని కర్ర, దొంగలు. ఎందుకని ఎక్కడ పడితే అక్కడ చందనపు వృక్షాలు, ఎక్కడ పడితే అక్కడ ఈ కర్రలన్నీ పడిపోయి ఉండవు, ఎండిపోయిన చందనపు కట్టెలు, కొమ్మలు అలా పడిపోయి ఉండవు. వాటికి మన తుమ్మ పొల్లల్లాగా, వేప పొల్లల్లాగా లెక్క, వాళ్ళకి కాళ్ళతో తనుకుంటూ పోతూ ఉంటారు. అందుకని పొయ్యిలో కూడా అవే పెట్టేస్తారు, ఎందుకంటే బాగా దొరుకుతున్నాయి. బాగా దొరకకపోతే చేయాలి. ఇప్పుడు మేము అవధానంలో మేము కవులు, మాకు రోజు 2 శాలువాలు వస్తాయి. సభకి ఎడితే శాలువా, మేము ఏం చేస్తాం, పిల్లాడ ముక్కు తోడడానికి కూడా శాలువా, మీకు తెలియదు. కానీ మేము ఏదో గొప్ప వినియోగం చేస్తాం అనుకుంటారు, పొరపాటు మాట. ఎక్కడి నుంచి చేస్తామండి? అంచేత మా ఇంట్లో తువ్వాళ్ళకు బాగుండదు, ఎందుకంటే తుడిస్తే సరిగ్గా కుదరదు, శాలువాతో కప్పుకుందుకు అన్నీ శాలువాలే, పక్కేసుకుందుకు శాలువాలే, టీవీ మీద శాలువాయే. అంతేకాదు మీకు ఇచ్చినవన్నీ మీకు తెలియదు, మళ్ళీ ఎవరికో ఇచ్చేస్తూ ఉంటాం. అలా ఇచ్చేవాడు కూడా తక్కువ. నేనైతే ఇచ్చేస్తాను మొహమాటం, ఇంకోటి వస్తే కప్పేయడం ఏం గొడవలేదు. కొత్తదైతే వాడికి కప్పేస్తాం, పాతదైతే వాడేస్తాం. ఏదైనా తుడుచుకోవాలన్నా శాలువాయే, ఎందుకంటే అంత లోకుపోయింది, ఎందుకంటే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి. అదే ఏదో ఏడాదికో శాలువా వచ్చిందనుకోండి, భద్రంగా నాకు ఫలానా సభలో ఇచ్చిన శాలువా అని పూర్వం దాచుకునేవారు. ఇప్పుడు ఎక్కడ దాచుకుంటాం, రోజు 2 వస్తుంటాయి. అంచేది ఏది అతి చేయొద్దు. అతి పరిచయాదవజ్ఞ సంతత గమనాదనాదరో భవతి మలయే బెల్లపురంధ్రి చందన తరుకాష్టం ఇంధనం కురుతే. ఇవి గుర్తుపెట్టుకుంటే ఎవరితోనూ అతి చనువు పెట్టుకోకుండా, అతి సాంగత్యం పెట్టుకోకుండా, అలాగే వస్తువు ఉంది కదా అని దుర్వినియోగం చేయకుండా జాగ్రత్తగా వాడితే మనకి ఉపయోగపడుతుంది. చమత్కారంతో పాటుగా సందేశం. అలాగే మరొకటి, ఈవేళ ఒక మంచి పద్యం చమత్కారంగా ఉండేలాగా, యువతరానికి మంచి సందేశం అందేలాగా, కాలేజీలో చేరిన ప్రతి కుర్రాడిని
ముందు బండి, తర్వాత సెల్ ఫోను, ఇక మూడోది గర్ల్ ఫ్రెండు. ఈ కాలేజీలో ఇవన్నీ. ఇప్పుడు ఇది కాలేజీల నుంచి హై స్కూల్కి కూడా పాకింది. ఈ మధ్యన టీవీలు చూస్తే భయం వేస్తుంది. అసలు స్కూలుకి పంపడం, కాలేజీకి పంపడం అనేది ప్రమాదమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళ స్నేహితులు, వీళ్ళ పుట్టినరోజు పార్టీలు మొన్న ఈ మధ్య టీవీలో చూశాను నేను. 8వ తరగతి పిల్లాడు ఒకడు పుట్టినరోజు పార్టీ చేస్తే పబ్బు క్లబ్బు శుభ్రంగా తాగి డ్రగ్స్ కూడా పెట్టాడు వాడు. 8వ తరగతి కుర్రాడు. అంటే ఇదివరకు ఏదో ఇంజనీరింగు ఆ స్థాయిలో ఉండేది, ఇది 8వ తరగతికి పాకింది. మరి అంతే కదా, మనం ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత చదవాల్సిన ఎంసెట్ని 6వ తరగతి నుంచి నేర్పుతున్నాం. ఎంసెట్ ఓరియంటేషన్ అంటున్నాం. అంటే దుర్వ్యసనాలు కూడా దుర్వ్యసనం ఓరియంటేషన్. అది నేర్పినప్పుడు ఇది వస్తుంది. మరి ఇంత ఎంసెట్ అనేది ఇంటర్మీడియట్ వరకు వాడిని ఆలోచించేలా చేయకూడదు అసలు. దాన్ని తీసుకెళ్ళి ఎల్కేజీ నుంచి ఎంసెట్ కడుపులో ఉండగానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టిన తర్వాత దుర్వ్యసనాలు కూడా కడుపులో ఉండగానే మొదలవుతాయి. మరి ఇంకా ఏది ఏ వయసులో చెప్పాలో అది మానేసేసి ఇది మంచి విషయం కదా అని చిన్నప్పటి నుంచి మొదలెట్టేస్తే మంచి విషయాలు కూడా చిన్నప్పటి నుంచి అక్కర్లా, దానికి సందర్భం ఉంటుంది దానికి. ఇప్పుడు సంసారంలో ఉండే గొప్ప విషయాలు సరసం చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? పెళ్లి కావడానికి 2 ఏళ్ల ముందు చెప్పాలి. ఎందుకని సరసం కూడా చిన్నప్పటి నుంచి ఉండాలా అని చిన్న కుర్రాడుగా నేర్పితే వాడు మొదలెడతాడు ఉత్పత్తి కార్యక్రమాలు. ఎందుకు వచ్చిన కూడా అది చెప్పకూడదు వాడికి ఎంతసేపు దైవభక్తి, మాతాపితృభక్తి, గురుభక్తి, సైనికులు, క్రమశిక్షణ అవే చెప్పాలి. శృంగారపరమైన విషయాలు అసలు 16 ఏళ్ల లోపు వాళ్ళకి తెలియనివ్వకూడదు. నీకు ఎందుకు ఆ విషయం అని మాట్లాడాలంతే. వాళ్ళకి అలాగే ఉండాలి. ప్రతిదీ అందరికీ తెలియాలనే పనికిమాలిన ఆలోచనలు వస్తున్నాయి ఆధునిక కాలంలో. తెలవకూడదు, చాలా ప్రమాదం అది. అందుకని పూర్వం వాళ్ళు అలా ఉండేవారు. అలా ఉండకపోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసునా అండి? కాలేజీలోకి వెళ్ళగానే ముందు లవ్ అఫేర్, చదువు మానేశాడు. ఇక వచ్చిన పెట్ట వెళ్ళే పెట్ట, దానికో ఫోను వీడికో ఫోను, ఇక అక్కడి నుంచి మిస్డ్ కాలు, రాంగ్ కాలు, ఇది మొదలు. ఇంకా చదువు అంతా రాంగ్ కాలు, మిస్డ్ కాలు అయిపోయింది. దీని మీదనే సరదాకో పద్యం. అసలు ఈ ప్రేమ వ్యవహారాలు ఎలా ఉంటాయంటే ఒకడు అంటున్నట్ట, ప్రేమించి 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 విసిగిపోయాడు వాడు. విసిగిపోయి వాడు చెప్పాడు ఈ మాట. అది వాడి భావాన్ని నేను పద్యంలో పెట్టాను. కోరితినొక్క భామను అది కోరదు నన్ను, కోరితినొక్క భామను అది కోరదు నన్ను, మరెవడో మదిందురెను దానికి ఆతొడొక ధూర్తుడు వేరొక తెన్వరించే. కోరితినొక్క భామను అది కోరదు నన్ను, మరెవడో మదిందురెను దానికి ఆతడొక ధూర్తుడు వేరొక తన్వరించి. నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే. నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి నాకది నచ్చదయ్యే. ఛీ మరుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతిమందరున్, మారుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతిమి అందరున్. కోరితినొక్క భామను, నేను అమ్మాయిని ప్రేమించాను, అది కోరదు నన్ను, అది ప్రేమించట్లేదు. ప్రతి చోట అదే సమస్య. మరి దానికి వీడంటే ఇష్టం లేదు. పోనీ అదేమన్నా తిననేందా, చక్కగా చదువుకుందుకు వచ్చిందా? లేదుట. మరెవడో మదిందురెను దానికి, దాని ఇష్టం వేరే వాడి మీద ఉంది. ఎవడో ఎక్సో వయో జడ్డో జబ్బో ఎవడో ఉన్నాడు అక్కడ. పోనీ దాని ప్రేమైనా ఫలించిందా అంటే ఆతోడొక ధూర్తుడు వేరొకతను వరించి వాడు ఇంకొత్తిని వరించాడు. చివరికి ఇలా చూసుకుంటూ వస్తే ఒక గమ్మత్తు జరిగింది. ఇలా మొత్తం తప్పించుకుని వచ్చిన అమ్మాయిలో ఒక అమ్మాయి వీడిని వరిస్తుంది, వీడికి అది నచ్చడం లేదు. వీడు ఒక ఆయన ప్రేమించాడు ఒక అమ్మాయిని, దానికి వీడు నచ్చట్లేదు. అదేవడో ప్రేమించింది, వాడు ఇంకొత్తిని ప్రేమించాడు. ఆ ఇంకొత్తి ఇంకొకరిని ప్రేమించింది, ఆ ఇంకొకడు ఇంకొత్తిని ప్రేమించాడు, ఆ ఇంకొత్తి వీడిని ప్రేమిస్తుంది. మొత్తం గుంటం జరిగింది ఇక్కడ. ఆ నన్గోరుచు నెచ్చుచున్నదొక కోమలి, అసలు మా మేనమామ కూతురు ఉంది ఒకటి, మా బావ పట్నం వెళ్ళాడు, చదువుకుంటాడు, వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటాడని అనుకుంటుంది. నాకు అది నచ్చట్లేదు, కర్మ ఏం చేయమంటారు అని. మారుని ధాటికిన్ పనికి మాలిన వారలమైతి అందరూ, మమ్మల్ని అందరినీ, నేను పనికి మాలిన వాడిని, మా మేనమావ కూతురు పనికి మాలిందే, నేను ప్రేమించింది పనికి మాలిందే, అది ప్రేమించిన వాడు పనికి మాలిన వాడే, వాడు ప్రేమించింది పనికి మాలిందే, మమ్మల్ని అందరినీ ఈ భావాలకు గురి చేసిన మన్మథుడు మా అందరికంటే పనికి మాలిన వాడు అని తీర్మానం చేయడు. చివరికి ఈ ప్రేమ వ్యవహారాల్లో పడేవాళ్ళు ఇలాంటివి విని నేర్చుకోండి. ఎందుకంటే పడి మాలాంటి అనుభవజ్ఞులు అందరూ అయిపోయాక చెప్పారు, మీరు ముందే బయటపడితే సుఖంగా ఉంటారు. అందుకని ఎప్పుడూ ఇవి ఇలాగే ఉంటాయి. ఎప్పుడూ జీవితంలో ఒక్క సూత్రం గుర్తుపెట్టుకుని మనం సెలవు తీసుకుందాం. మనం ప్రేమించిన వాళ్ళకంటే మనల్ని ప్రేమించిన వాళ్ళే చాలా ముఖ్యం. మనకి వాళ్ళ యందు ప్రత్యేకమైన ప్రేమ లేకపోయినా పర్వాలేదు, వాళ్ళు మనల్ని ప్రేమిస్తున్నారంటే తప్పనిసరిగా చేసుకోవాలి. మీకు మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమా ఉదాహరణ. వాడిని ప్రేమించిన కాజల్ని వదిలేశాడు, ప్రేమించిన తాప్సీ కోసం తాపత్రయపడ్డాడు. చివరికి మళ్ళీ వచ్చి కాజల్ కాళ్ళు పెట్టుకోక తప్పలేదు. అంచేత ఎప్పుడు మనల్ని ప్రేమించే వాళ్ళే మనకి ముఖ్యం. అది మనం గుర్తుపెట్టుకుందాం. మనం అందరం ప్రేమించవలసింది ఒక తెలుగు భాషను మాత్రమే. సెలవు తీసుకుందాం.